హాయ్ ఎవరీవన్, అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మీ స్కూల్లో హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళు త్రిబుల్ ఐటీకి అప్లై చేయకపోతే మీకు త్రిబుల్ ఐటీలో సీట్ వస్తుందా? ఈ డౌట్కి మనం ఆన్సర్ అయితే చూద్దాం. ఇక్కడ డౌట్ వచ్చేసి ఒకవేళ స్కూల్లో హైయెస్ట్ మార్క్స్ వల్ల అప్లై చేయకపోతే 5th పొజిషన్ 6th పొజిషన్ వాళ్ళకి అరౌండ్ 540 అలా ఉంటే సీట్ వస్తుంది. సో మీకు ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే, ప్రీవియస్ ఇయర్స్లో మండల్కి వచ్చి ఇంతమందికి త్రిబుల్ ఐటీ సీట్ ఖచ్చితంగా ఇవ్వాలి అని అయితే ఉండేది. కానీ ఇప్పుడు అప్కమింగ్గా అండ్ డే బై డే అది ఎలా వచ్చిందంటే, ఓన్లీ మండల్కి అని అయితే వాళ్ళు ఏం కన్సిడర్ చేయట్లే. ఓవరాల్ స్టేట్లో ఎవరికైతే ఎక్కువ స్కోర్ వస్తుందో 10th క్లాస్లో వాళ్ళకైతే త్రిబుల్ ఐటీ సీట్ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళు మండలానికి వచ్చేసి మినిమం ఒక 2 మెంబర్స్నైనా తీసుకుంటాం అని అయితే అంటారు. సో అటువంటి సిచ్యువేషన్లో ఒకవేళ మీ మండలంలో కనుక మీరు టాప్ పొజిషన్స్లో ఉంటే, అంటే ఇక్కడ మీరు డౌట్ అడిగారు కదా, స్కూల్లో హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఒక 5 to 6 మెంబర్స్ అప్లై చేయకపోతే. సో అలా కాదు, కానీ స్కూల్ని అయితే కన్సిడర్ చేయరు. మండలం ఉంటుంది కదా, మీ మండలంలో ఒకవేళ మీ మండలంలో ర్యాంక్ వచ్చేసి మీకు అరౌండ్ 6th ర్యాంక్ వచ్చింది అనుకుందాం, అండ్ 1 to 5th ర్యాంక్ వరకు ఎవరో అప్లై చేయలేదు. సో 6th పొజిషన్లో ఉన్న మీరైతే అప్లై చేశారు. సో ఇటువంటి సిచ్యువేషన్లో మీకు త్రిబుల్ ఐటీలో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకోసారి ఒక విషయం అయితే చెప్తున్నాను, స్కూల్లో హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళని అయితే కన్సిడర్ చేయరు. కొన్ని సిచ్యువేషన్స్లో మండలంలో హైయెస్ట్ వచ్చిన వాళ్ళని అయితే కన్సిడర్ చేస్తారు. అది కూడా కన్ఫామ్గా కన్సిడర్ చేస్తారంటే తెలీదు. అంటే రూల్స్ ఆఫ్ రిజర్వేషన్స్ అండ్ రూల్స్ ఆఫ్ గివింగ్ సీట్ టు త్రిబుల్ ఐటీ స్టూడెంట్స్, ఇటువంటి అన్నీ వాళ్ళు కొన్ని రూల్స్ ఉంటాయి వాళ్ళకి. సో వాటిని బేస్ చేసుకుని మీకు త్రిబుల్ ఐటీలో సీట్ అనేది ఇద్దరు బేస్డ్ అపాన్ మండల కేటగిరీ, అంటే మండలంలో టాప్ వచ్చిన వాళ్ళకి ఇస్తారా, లేదా ఓవరాల్లో స్టేట్ అంతట్లో టాప్ వచ్చిన వాళ్ళని మెరిట్ లిస్ట్ చేసి ఇస్తారా అని అయితే మనం చూడవలసి ఉంటుంది. సో మీరు వేటి గురించి ఆలోచించకండి. ఒకవేళ మెరిట్ లిస్ట్లో మీ నేమ్ ఉంటే మ్యాక్సిమం త్రిబుల్ ఐటీలో సీట్ అనేది కన్ఫర్మ్ అయినట్టే. ఒకవేళ మెరిట్ లిస్ట్లో మీ నేమ్ లేకపోతే త్రిబుల్ ఐటీలో సీట్ అనేది రానట్లే. అండ్ త్రిబుల్ ఐటీలో సీట్కి అప్లై చేయడానికి ఇంకా చాలా డేస్ ఉంది కాబట్టి ఒకవేళ డాక్యుమెంట్స్ ఏమైనా రెడీ చేసుకోకపోతే ఇప్పటి నుంచి రెడీ చేసుకోండి. సో దిస్ ఈస్ ఫర్ దిస్ టుడే వీడియో. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ప్లీజ్ let me know in the comment section. Thank you. Meet in the upcoming videos.